ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 28వ అధ్యాయం. క్రూర కథ. కృత్స్న మహర్షి జహ్నమునితో ఇట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమును ఎక్కి పూజ్యుడై తన వంశము వారిని అందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరొక కథను చెప్పెదను వినుము. పూర్వం ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూర అను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణ అంటే ఇష్టం కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమరాలు. ఆమెకును ధర్మ కార్యములను చేయుటయందు ఇష్టం కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకి ఎప్పుడునూ సేవ చేస్తూ ఉండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, కొట్టెడిది. అప్పుడు ఆమె భర్తను తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేస్తూ ఉండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా, అమ్మా, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపం ఎందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు ఈ కోపముతో మీకేం ప్రయోజనం? సర్వ సంపదలను నశింపచేయు కలహాలు ఎందుకు? నేను కానీ నా భార్య గాని మీకేమి అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియూ నాకు కనిపించటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను. మూర్ఖుడా, పో పొమ్ము. నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకి ఇట్లు నీతి బోధన చేయు నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినిచున్న పుత్రుడు రోషమును చెందెను, కాని సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరచెను. కోపిష్టియగు క్రూర కోడలను కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడు ఈ ఆకృత్యమును చూసి తల్లి ఏమియో అనలేక, పితృభక్తి వలన ఏమియో చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వం వల్లనే తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో ఉండెను. అబ్బా! ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలేనని తల్లికి తెలియకుండా తలుపు తెరచి చూసెను. మరణించిన భార్యను చూసి సంతాపము నొంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నేలపై పడెను. క్రూరయు తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలని దుఃఖ వివసుడైన పుత్రుని చూసెను. ఆశ్చర్యం! ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరూ ఏమి అనుచు చూడవచ్చిరి. విషయమును తెలుసుకుని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపమును పొందెను.
పుత్ర శోకమును భరింపలేక చిరకాలం దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లో అధికముగా శోకించుటను చూసి జనులందరూ విచారించిరి. కానీ ఈ సమయమున విచారించి లాభమేమి? పుత్ర శోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి, యమలోకమును చేరిరి. వారు అసిభత్ర నరకము అంటే కత్తుల బోను చిరకాలమును అనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములే జన్మించిరి. రావి చెట్టు త్వరలో నివసిస్తూ ఉండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచ్చటికి వచ్చిరి. చంపా నదిలో మాఘమాస స్నానం ఆచరించి సర్ప దంపతులున్న చెట్టు కింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్య, మాఘమాస వ్రతం ఇట్టిదని ఇంతకాలం చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకు వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు, వారు వీరనేలా సర్వ ప్రాణులను మాఘమాస వ్రతము ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము ఆచరించినచో చేసిన పాపము పోయి పుణ్యలోకములు కలుగునటకు ఎన్ని ఉదాహరణములు చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి అని కృష్ణమద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. ఇది మాఘపురాణం 28వ అధ్యాయం సంపూర్ణం. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది. ఫేస్బుక్లో కూడా గురుదేవ దత్త ఆడియోస్ అనే పేజ్ ఉంటుంది. అందరూ వినగలరు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.